హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి దేశంలోని అనేక మంది ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే దేశ విదేశాల్లోని జన సైనికులు, వీర మహిళలు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చిన్ని గారు ఉన్నారు, మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం చిన్ని గారు. నమస్కారం కిరణ్ గారు. ముందుగా కిరణ్ టీవీ యాజమాన్యం కిరణ్ గారికి, అలాగే కిరణ్ టీవీ ప్రేక్షకులకి ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. అండ్ ఈ రోజు పండగ అండి. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే ఆబ్వియస్ గా సెప్టెంబర్ 2 ఎప్పుడు వస్తుందో అన్నట్టు అన్నాను. యా లాస్ట్ ఇయర్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మీ ఇంటర్వ్యూ కిరణ్ టీవీలోనే ప్రసారమైంది. కానీ అవునండి. ఈసారి జనసేన జనసేనాని యొక్క పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ మీతో మాట్లాడడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. సో ఎన్ఆర్ఐ అందరూ కూడా ఎట్లయినా ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తున్నారా? 50 స్టేట్స్ లో ఉన్న అందరు జన సైనికులు వాళ్ళ వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుని అక్కడ పుట్టినరోజులు రోజు చేస్తున్నారండి. అంటే ఒక 1 వీక్ నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక వన్ ఓకే. వీక్ వరకు జరగచ్చు బహుశా. ఓ, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో అంటే మీరు ఏదైతే ఆశించారో పవన్ కళ్యాణ్ గారి ఆయన వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తెలుగు ప్రజలకు, ప్రభుత్వం అంటే తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందని భావించారో మీకు అలా అనిపిస్తోందా? ఈ సంవత్సర కాలంగా పరిపాలన చూస్తే మీకు ఏ రకమైన అనుభూతి కలుగుతోంది? డెఫినెట్ గా అండి. అంటే ఆ, మీరు మెన్షన్ చేశారు కాబట్టి లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను. ఆ, జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చే దాంట్లో మనకి ఎన్ని వస్తాయి అంటే 15 రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ మొత్తం స్వీప్ ఆఫ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని. అండ్ ఆ ఆనందమే కాకుండా ఎలా పరిపాలన చేస్తారనేది కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఒక సీఎం గా కంటే కూడా డిప్యూటీ సీఎం రోల్ అండ్ ఆయన తీసుకునే ఆ ఏవైతే ఆ, మనకి తీసుకున్నారో ఆ ఏమంటారు, ఆయనకి పోర్ట్ఫోలియో సంబంధించిన శాఖలు. శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా నిర్వర్తించగలరు అంటే వన్ మ్యాన్ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్ అన్నప్పుడు కొంచెం నర్వస్ గా అనిపించింది. ఎందుకంటే చాలా మందితో పోరాడాము. నేనే కాదు, యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్లో రియల్ హీరోస్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి వాళ్ళతో ఫైట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అయింది, ధైర్యంగా బయటకు వచ్చి. అలాంటి టైంలో వాళ్ళు ఫైట్ చేసి ఇది 21 సీట్స్ అవుట్ ఆఫ్ 21 వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అయితే నాకైతే అనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఎవరు తీసుకొని నిర్ణయాలు తీసుకుని రోడ్లు వేయడం కానీ, కుంకి ఎలిఫెంట్స్ ని తీసుకురావడం కానీ, అప్పుడు వరకు వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేకుండా తిరిగే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోడ్లు వేయించడం కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పిఠాపురంలో అది ఆయన ఓన్ హౌస్ లాగా ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని ఆడపడుచులాగా ట్రీట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అది గ్రేట్. చూసినప్పుడు నేను మిస్ అవుతున్నానేమో కొన్ని అనిపిస్తుంది. సో ఓకే. యా వెరీ వెరీ ఇన్స్పిరేషన్, అంటే ఇన్స్పైరింగ్ గా ఉంది ఆయన పరిపాలన. అంటే నవ్వుతో నా భవిష్యత్తు అనాలా, లేకపోతే ఆయన స్ఫూర్తి తీసుకుని జన సైనికులు ఆ దారిని ఫాలో అవ్వాలా అనేది చాలా, అంటే చెప్పలేని ఒక భావోద్వేగం అన్నమాట. ఓకే. చిన్ని గారు, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే మిగతా అన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పెషల్? పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా నాకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆయన సినిమా పరంగా నేను ఎప్పుడు ఫ్యాన్ కాదు. నాలాగే లక్షల మంది జన సైనికులు ఎవరైతే ఆయన్ని నిస్వార్థంగా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేది ఆయన వ్యక్తిత్వానికి. అంటే ఆయనకి ఒక 1000 క్యారెక్టర్స్ ఉంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక 5 క్యారెక్టర్స్ ఆయన్ని ఓన్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ. సో మన ఐడెంటిటీకి ఆయన వ్యక్తిత్వం కనెక్ట్ అయ్యేటప్పటికి డెఫినెట్ గా డీప్ గా కనెక్ట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం. అది కాలుష్యం ఇవన్నీ వచ్చినప్పుడు చాలా కన్సర్న్ అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సేమ్ ఫాలో అవుతారు.
ఓకే. వన్ ఆఫ్ ద క్యారెక్టర్, అంటే థౌజండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయనకు ఉన్నాయి ఆబ్వియస్ గా, నాలెడ్జ్. అండ్ టు మై సర్ప్రైజ్, యాక్చువల్ గా చిన్నప్పుడు నేను ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ లో ఉండగా ఆ, డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకున్నాను అన్నమాట. ఓకే. లైబ్రరీకి వెళ్ళినప్పుడు బుక్, అది నేను తెలుసుకోవడం కాదు, మా ఇంట్లో వాళ్ళ బుర్ర కూడా బాగా తినేసేదాన్ని డొక్కా సీతమ్మ గారి గురించి. మ్మ్. బేసిక్ ఏంటంటే ఆవిడ అంత మంచోళ్ళు, మన ప్లేస్ నుంచే ఉన్నారు అని. ఇఫ్ యూ రిమెంబర్ బ్లోట్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ మీరు లో, చెప్తున్నారు ఓఎన్జీసీ కాబట్టి, లో. అంటే నేను కూడా ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. నిజంగా కూడా మా అందరికంటే మీరన్నా కనీసం గోదావరి జిల్లాల వాళ్ళు కాబట్టి మీకు తెలియచ్చు. సో మాకు అసలు తెలియదు. డొక్కా సీతమ్మ గురించి మాకు తెలియదు. ఎగ్జాక్ట్. ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి మాకు తెలియదు. ఇలాంటి, అంటే మొన్న ఒక మెడికల్ కాలేజీకి ఆయన ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టించారు. అంటే అవును. నిస్వార్థం. మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది. సో మేము కూడా, మాకు పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈ పేర్లు కొన్ని పరిచయం అయింది. అసలు నిజం చెప్పాలంటే ఈ జనరేషన్కి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతరులు కానివ్వండి, చరిత్ర పుస్తకాలు కూడా ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయి కదండి. అలాంటప్పుడు అవును. వాళ్ళందరినీ స్మరించుకునేలా చేయగలగటం అనేది బహుశా రాజకీయాల్లో మరో నేత, మరో పార్టీ ఎవరు చేయలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నేను గోదావరి జిల్లాలకు సంబంధించిన డొక్కా సీతమ్మ గారిది నేను యాక్సిడెంటల్ గా లైబ్రరీలో బుక్ చదవడం వల్ల ఆవిడ గురించి నేర్చుకున్నాను. ఉమ్, అదర్వైజ్ నాకు చాలా మంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు డొక్కా సీతమ్మ గారు. ఆయన ఉమ్. అది క్యాంటీన్లు పెట్టాలి అని ప్రపోజ్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ నవ్వారు అనమాట. బేసిక్, ఏ నీ బుక్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ చదివారు. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నేను నేర్చుకున్నది ఇలా లైబ్రరీ హ్యాబిట్ ఏదైతే ఉందో అది కూడా వన్ ఆఫ్ ద థింగ్ పవన్ కళ్యాణ్ గారితో బాగా డీప్ గా కనెక్ట్ అవడానికి. మా కిడ్స్ కూడా దగ్గరుండి లైబ్రరీ బుక్స్ లిటరల్ కి అంటే ఫిజికల్ బుక్స్ చదివిస్తాను ఈ రోజుకి. సో ఉమ్. దట్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట. దాని వల్ల ఎంత నాలెడ్జ్ అంటే జస్ట్ బుక్ చదివేసి పక్కన పడేయడం కాదు, అందులో మనకు నచ్చిన వ్యక్తిత్వాన్ని ఓన్ చేసుకోవడం అనేది ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు రైటిస్ట్ లెఫ్టిస్ట్ అనుకుంటా. ఐ డోంట్ అగ్రీ. ఆయన మంచి క్యారెక్టర్స్ అన్ని తీసుకుని దాన్ని ఫిల్టర్ చేసి ఇట్స్ అ కాక్టైల్, వీ కెన్ సే కాక్టైల్ లాగా మనకు అందిస్తున్నారు. దట్స్ పవనిజం. బెస్ట్ పవనిజం. పవర్ ప్యాక్, పవర్ ప్యాక్డ్ పవర్ కాక్టైల్ పవనిజం. అన్నమాట. సో ఉమ్. ఆ రకంగా అందించేటప్పటికి మనకి ఎలాగ డివైడ్ చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి అనేది చాలా మంది నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జనసేన స్టార్ట్ అయినప్పుడు యువతకి, ఇప్పుడున్న క్రమశిక్షణ కలిగిన యువతకి ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఈ 10 years లో తెలుసుకున్నాం డెఫినెట్ గా. అవును. సో యా, ఈజ్ పవన్ ఎస్ అండి. కళ్యాణ్. యా. సో అంటే ఆ, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించి కావచ్చు, సమాజానికి సంబంధించి కావచ్చు, ఆయన ఒక పెక్యులియర్ స్టైల్. ఆయన బహుశా నేను అనుకోవడం, సో మీరు అన్నట్టుగా పాత వాళ్ళని గుర్తు చేసుకోవటమే కాదు, అసలు ఆయన పరిపాలనలో కూడా కొత్త పుంతలు తొక్కేలాగా పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తోంది కదా మీకు. అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి, ఒక బాగా మనసుకు హత్తుకున్న అంశాలు? డెఫినెట్ గా అండి. అంటే రైతుల్ని ఈ ఎలిఫెంట్ దాడుల నుంచి రక్షించడం అనేది గుడ్ పాయింట్ ఫ్రమ్ దే. ఇప్పుడు వరకు ఎవరికి ఆ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. అంటే రైతులు ఇలాగ బాధపడుతున్నారు, లేకపోతే ఇక్కడ వాళ్ళు సఫర్ అవుతున్నారు అని న్యూస్ లో చూస్తాం. అండ్ ఏదైనా యాక్షన్ చేసుకోగలిగితే అక్కడ ఏమన్నా నష్టపరిహారం, చిన్న సైజు నష్టపరిహారాలు అందించడం తప్ప ఇప్పుడు వరకు అయితే చూడలేదు. అలా మనకి ఎలిఫెంట్స్ ని తీసుకొచ్చి ఇలా రక్షణ కలిగించవచ్చు అనేది కూడా చాలా గ్రేట్ థాట్. ఉమ్. అండ్ యా, నెక్స్ట్ అక్కడ ఎక్కడో డోలీలు పెట్టుకుని ప్రెగ్నెంట్ లేడీస్ మన్యం గ్రామాలు. వస్తున్నారు. సారీ అండి. మన్యం గ్రామాలు, మన్యం అరకు, గ్రామాలు. పాడేరు, ఆ వాడే. ప్రాంతాల్లో చివరికి వాళ్లకు ఒట్టి కాళ్ళతో వచ్చారని చెప్పులు తొడిగారు ఆయన. యా, చెప్పులు పంపించడం, వాళ్ళకి ఫ్యామిలీని ఓన్ చేసుకుని ఆయన తోటలో మామిడి పళ్ళు పంపించడం. అంటే మనం మాట్లాడతాము ఒక వ్యక్తితో, 10 మందితో మాట్లాడి వచ్చేసి అంత టేక్ కేర్, మళ్ళీ వాళ్ళని గుర్తు పెట్టుకుని పళ్ళు పంపించడం, వాళ్ళని ఓన్ చేసుకోవడం అనేది స్పెషల్ క్యారెక్టర్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అది వచ్చిందేమో అనిపిస్తా ఉంటది డెఫినెట్ గా. అండ్ ఇంకొకటి, అటవీ శాఖలో ఇప్పుడు అరకు వ్యాలీ అవన్నీ డెవలప్ చేస్తున్నారు కదా విజిటింగ్ ఏరియా లాగా. అది అవును. రియల్లీ, అంటే ఇప్పుడు వరకు మేము వెళ్ళాలి అని ఎప్పుడైనా మా హస్బెండ్ అడిగినా
అది ఎక్కడో 6 hours అని. ఈసారి మాత్రం డెఫినెట్ గా తీసుకెళ్తా. ఇట్స్ స్పాట్, విజిటర్ అంటే స్పాట్ అని. ఓవరాల్ గా ప్రతిదానికి ఒక హ్యూమన్ టచ్ ఇస్తారు ఆయన. డెఫినెట్ గా అండి. చిన్నదా పెద్దదా అని పక్కన పెట్టి ఒక హ్యూమన్ టచ్. మీరు అన్నారు చూసారా, చెప్పులు పంపించారు, మామిడి పళ్ళు పంపించారు, చీరలు పంపించారు. ఒక హ్యూమన్ టచ్. మాకు మనిషికి ఒక ఇదిగో నేనున్నా ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగో. చాలా మంది చెప్తా ఉంటారు మీ అన్నని, మీ ఇంట్లో పెద్ద కొడుకుని, లేకపోతే మీ తమ్ముడిని ఇట్లా చెప్పుకుంటా ఉంటారు కానీ నిజంగా ఆయన చేసి చూపించారేమో అనిపిస్తుంది కదా. అలా చెప్పిన వాళ్ళు గుమ్మం కూడా దాటిన వాళ్ళని చూసాం కదా లాస్ట్ 5 years. అలా కాకుండా ఈజ్ రియల్ లైక్ సన్, అంటే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా అలాగా చాలా చేస్తున్నారు ఆయన. అది అంటే ఓకే. ఒక ఫ్యామిలీ మెంబర్ కి ఓన్ చేసుకుని చేస్తున్నట్టు ఉంటుందండి. ఎస్ అండి, ఎస్ అండి. డెఫినెట్ సో అంటే అంటే ఏ ఐడియా, ఒక ఐడియా ఇవ్వడం అంటే ఉప్పాడదుంది ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్, సముద్రాన్ని ఏం చేయగలరు అనుకున్నాను. నాకు నేనే థాట్, అంటే మేబీ బొంబాయి లాగా అక్కడ ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి కదా, ఏం చేయగలరు అనుకున్నాను. బట్ ఎంత రీసెర్చ్ చేసి ఆఫీసర్స్ తో మాట్లాడి దాని గురించి ప్రివెంటింగ్ ఏం చేస్తే ఆ గ్రామాన్ని కాపాడగలగలం అనే ఆలోచన అయితే మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు థాట్ ప్రాసెస్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది ఆ సమస్య ఎగ్జాక్ట్. కదా. సో దశాబ్దాలుగా ఉన్న సమస్యకు ఏ ప్రభుత్వము పరిష్కారం చూపలేదు, ఏ ఎమ్మెల్యే పరిష్కారం చూపలా, ఏ ఎంపీ పరిష్కారం చూపలా. ఈయన వచ్చి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలో నిపుణులు కూర్చోబెట్టి రాయించి దానికి సంబంధించి ఒక ప్రణాళిక తయారు చేసి చేయించాడు. అంటే మనసుంటే మార్గం ఉంటది అంటారు కదా, డెఫినెట్ గా అండి. దాన్ని ఆయన ఆచరణలో చేసి చూపించారు. సో ఎగ్జాక్ట్లీ. యా, అంటే ఆ సినిమా వాళ్ళతో పాటు ఆఫీస్ లో ఉండి డిస్కస్ చేయొచ్చు. ఆయన ప్రత్యేకించి ఆ ప్లేస్ కి వెళ్ళి అది వివరిస్తా వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ అంతా తీసుకుని ఎలా చేయొచ్చు అనేది ఆన్ స్పాట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియల్లీ రియల్ గ్రేట్ అండి. అండ్ నిన్న మీటింగ్ చాలా మంది అపోహలు తొలగిపోయి ఉండి ఉంటాయి, సేనతో సేన అని. డెఫినెట్ గా. అండ్ మీరు కూడా కొంత, కొంతమంది మీరు కూడా అంటే ఎన్ఆర్ఐలు కూడా, అక్కడ ఎన్ఆర్ఐ సమాజం కూడా ఏదో కొంత అక్కడక్కడ కొంత అంటే పార్టీ బలోపేతం ప్రేమతోనే పార్టీ ఎక్కడో బలోపేతం కావాల్సినట్టుగా కావట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో వెనుకబాటు, మనల్ని ఎక్కడో సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనే భావన చాలా మందికి వచ్చింది కదా. అవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయా మొన్న? అయిపోతాయండి. కాకపోతే ఇంకా ఎవరికైనా ఆ అపోహ ఉంటే కనుక నా నా సలహా ఏంటంటే, మనము ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఆయన నూతిలో దూకేమని దూకేయాలి. ఎందుకంటే ఆయన మన మంచికే చేస్తారనే అంత నమ్మకం మనకు ఉండగలిగినప్పుడే ఆ వ్యక్తి అంటే కామెంట్ చేయము. ఆబ్వియస్ గా ఆయన చేసేది మనం నమ్ముతాం. ఆయన చెప్పారు, ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. చాలా మంది కామెంట్ చేశారు 21 seats తీసుకున్నారు, రేపొద్దున మనది ఏంటి అని. ఈ రోజు హీఈస్ షోయింగ్ దట్. ఆ రోజు నేను చెప్పాను, ఒక్కళ్ళైనా కానీ నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నాను. సో సేమ్ వే ఇంకెవరికైనా కొద్ది గొప్ప అనుమానాలు ఉంటే వాళ్ళు కూడా ఇలాగే నమ్మితే ఈ నాయకుడు ఏం చేస్తారు, మ్యాజిక్స్, మిరాకిల్స్ ఫ్యూచర్ లో చూడొచ్చు డెఫినెట్. కానీ మై ఒపీనియన్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని ఎట్లా స్ఫూర్తిగా తీసుకోవచ్చు? ప్రతి విషయం స్ఫూర్తిగా తీసుకోవచ్చండి. అంటే మూవీ ఎవరో మార్నింగ్ ఒక ఆయన కామెంట్ చేశారు, ఆయన ఏమి ఊరికనే వచ్చేయలేదు, ఆయన కష్టపడలేదు, చిరంజీవి గారు పాటేస్తే ఆయన వచ్చారు అని. ఒకవేళ ఆయనకి తెలుసుంటే చిరంజీవి గారు అర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఈయన ఆరోగ్యపరంగా కూడా ఈయన ఎంత స్ట్రగుల్ అయ్యారో చెప్తారు. అండ్ మోర్ ఓవర్ ఇన్ని స్ట్రగుల్స్ ని తట్టుకుంటా ఒక పక్కన చిరంజీవి గారు మోసం, యాక్చువల్ గా అయితే నా దృష్టిలో చిరంజీవి గారిని అందరూ మోసం చేశారు ఆ టైంలో ముఖ్యమంత్రిగా గెలిపించకుండా. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు మోసం చేసి మధ్యలో కలిపేశారు అనేసి చెప్తా ఉంటారు. అలాంటి నెగిటివిటీ ఉన్నప్పుడు 10 years ఓడిపోయినా కానీ ఏ రోజు తగ్గకుండా ప్రజల్ని నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నానో అలా చూసుకుంటాను, నాకు పదవి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ కోసం నేను పోరాడతాను అని ఏదైతే స్ట్రగుల్ చేశారో అది నెంబర్ 1 పాయింట్ అండి. అండ్ ఒక కొడుకుగా ఆ తల్లికి ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆవిడ చెప్పారు, నా కొడుకు నేను సమాజం కోసమే కన్నాను అని, రాకపోయినా నాకు బాధ అనిపించట్లేదు అని. దట్స్ రియల్ రియల్ క్యారెక్టర్ అండి. అంటే నేను సమాజం గ్రేట్. కోసం పుట్టాను
అని చెప్పగలగడం కూడా చాలా గ్రేట్. ఇప్పుడు నేనున్నానంటే కొంత సాక్రిఫైస్ చేసి నాకు తగినంత చేస్తాను, కానీ మొత్తం ఇచ్చి లేకపోతే ఈ టైం స్పెండ్ చేసి అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ నాకు ఫ్యామిలీ. బట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఫ్యామిలీ నెక్స్ట్ అనగలిగారు. సో ఆ క్యారెక్టర్ ఎవరికి రాదండి, డెఫినెట్ గా ఓకే, రాదు. రైట్. చిన్నినాయుడు గారు అంటే పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మీరు ఏదైనా ఒక శ్రేయోభిలాష్ లాగా, ఒక ఫ్యాన్ లాగా, ఒక వీర మహిళ లాగా ఆ, ఆ రకంగా చూస్తే ఆయనకి విషెస్ ఏం చెప్తారు? అట్లే ఏమైనా సూచనలు, సలహాలు ఏమన్నా చెప్తారా? సలహాలు సూచనలు చెప్పే అంత లేదండి, ఎందుకంటే నేను నాయకుడిగా నమ్మాను, ఆయన ఏం చేస్తే అది రైట్. ఇంకంతే, దాంట్లో సలహాలు సూచనలు అయితే అబ్సల్యూట్లీ చెప్పొచ్చు కదా కొన్ని, అంటే అంటే అదే సలహాలు చెప్తున్నాను. సూచనలు అంటే కాదు కాదు, నాకు సలహాలు సూచనలు అంటే మీరు రాజకీయాల్లో ఈ వ్యూహం తీసుకోండి, ఆ వ్యూహం తీసుకోండి అని కాదు. వ్యూహాలు ఆయన వదిలేయమన్నారు, వదిలేశారు మీరందరూ, ఓకే అది. కానీ సో ఆయన ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా అన్ని యా, అలాంటివి అయితే నేను సమాజం చెప్తాను. కోసం పరితపిస్తా ఉంటారు కదా. అలాంటప్పుడు షూర్. ఒక మీ వీర మహిళగా, ఒక సోదరిలాగా ఆయనకి ఏదైనా సలహా? యా, మా అమ్మమ్మ మాటలు చెప్తా అండి. నేను యాక్చువల్ గా నా మాటల కంటే కూడా మా అమ్మమ్మ గారి మాటలు చెప్తాను. ఆయన మీద బంతి పూలు వేసినప్పుడు, అయ్యో పిల్లోడికి బంతి పూలు ఎలర్జీ, అలా పోసేస్తున్నారు, ఆయనకి అలా వేయకండి అని చెప్పాలనిపిస్తుంది అంట తనకి. ఏంటి పగలు రాత్రి లేకుండా అలా తిరిగేస్తున్నాడు, కొంచెం చుట్టూ ఉన్న వాళ్ళైనా చెప్పొచ్చు కదా అంటారంట. ఆ, ఆవిడ చూసినప్పుడు ఎమోషనల్ అయిపోతారు అన్నమాట టీవీ. ఒక ఓకే. అమ్మమ్మగానే అలా అయితే నేను ఇంకా ఎలాగ ఆలోచిస్తాను, ఒకసారి ఆలోచించండి మీరు. సో ఉమ్. ప్రతి నిమిషం ఆయన చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో అది ప్రజలకి మిస్ అయ్యే ఆ 1 అవర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది మాకు. సో డెఫినెట్ గా ఆయన 10 కాలాల పాటు ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే ఆ దేవుడు కూడా ఆయనకి ప్రజాక్షేమం చూసుకునేంత శక్తి సామర్థ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను. అయితే చిన్న కోరిక ఉందండి, ఇన్ని రోజులు ఆయన కలవాలి అనే థాట్ ఎప్పుడూ లేదు నాకు. బట్ ఉమ్. లాస్ట్ టైం ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు ఒక థీసిస్ ఉంది, అది ఒక 10% కూడా ప్రజలకి ఏమైనా ఉపయోగపడితే డెఫినెట్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఉంచుకున్నాను. అంటే ఇలా అని నాకు అపాయింట్మెంట్ దొరకకపోతే ఆయన ఇవ్వట్లేదు చుట్టూ కోటరీ అని మాత్రం బ్లేమ్ చేయను, ఎందుకంటే ఆయన ఉండే బిజీ గానీ లేకపోతే ఆ, అవకాశం కానీ దొరకకపోవచ్చు. మీరేం చెప్పాలనుకున్నారో దేని గురించి ఏదైనా అవుట్లైన్, సో యా, స్కూలింగ్ అండ్ కంటెక్స్ట్ చెప్తారా? యా షూర్ గా అండి. స్కూల్ వే ఆఫ్ స్కూలింగ్ ఒకటి, అండ్ హౌ టు బిల్డ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఇన్ ద కిడ్స్ అని, అది విలేజ్ లెవెల్లో ఎలాగ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది నేను థీసిస్ ఒకటి తయారు చేసుకున్నాను. సో ఉమ్. ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా, అంటే ఆయన ఇంకా చాలా 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 పదవులు అలంకరించాలి, డెఫినెట్ గా ఏదో ఒక టైంలో నాకు దొరుకుద్దేమో అని ఆశ. అది దేశానికి ఒక 10%, 10% కూడా కాదు, 1% ఉపయోగపడినా ఐఎమ్ లైక్ బ్లెస్డ్ అన్నమాట. సో అందుకని వెయిటింగ్. అయితే ఆ, ఇంకొకటి కూడా కోటరీ గురించి కూడా చెప్పాలండి. జనాలు అలా అంటున్నారు కానీ ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అలా అబ్జర్వ్ చేయకపోతే నేను జనసేనతో సేనాని జరిగి ఉండకపోవచ్చు. సో అపోహలు ఆహా. పక్కన పెట్టేసి నాయకుడిగా ఆయన్ని సపోర్ట్ చేయమని మాత్రం చెప్తాను. అంటే ఏదో కోటరీ గురించి అన్నారు, నాకు అర్థం కాలేదు. అదే కోటరీ అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అడ్డుపడిపోతున్నారు, వాళ్ళు చూడట్లేదు, రానివ్వట్లేదు, కలవనివ్వట్లేదు అని చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. చుట్టూ ఉమ్. కోటరీ గురించి నాకు నాలెడ్జ్ లేదు, కానీ ఆయన మాత్రం చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన ఈగిల్ అయి మాత్రం డెఫినెట్ గా వేసి ఉంచుతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. ఈ సందర్భం వచ్చినప్పుడు ఆయనే బద్దలు కొడతానని చెప్పారు కదా. కోటరీని ఎగ్జాక్ట్లీ, నేనే బద్దలు కొడుతూ ఉంటాను, నా చుట్టూ కోటరీ కడుతుంటారు అని చెప్పారు కదా. సో ఆ సందర్భం ఎగ్జాక్ట్. వచ్చింది. మొన్న కొంత అయితే బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. అది పూర్తిగా ఓపెన్ అప్ అవుతుందని మనం ఓపెన్ అప్ భావిద్దాం. అవుతుందండి, అంటే మనం టైం కోసం వెయిట్ చేయాలి. శ్రద్ధ అంతే. సబూరి అంటారు కదా, అలాగా మనం వెయిట్ చేయాలి డెఫినెట్ గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మితే మనకి ఏం కావాలి అన్నది డెఫినెట్ గా మనం సాధించగలుగుతాము. ఒకటే, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. రైట్. ఎవరికైనా స్మాల్ డౌట్ ఉన్నా కానీ దయచేసి నమ్మకం పెట్టుకోండి అండ్ వెయిట్ చేయండి, యూ విల్ హ్యావ్ లైక్ మిరాకిల్స్. మీకు నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయికి వెళ్తారని అనిపిస్తుంది మీకు?
ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే అంతకు మించిన? నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అందరూ చెప్పినప్పుడు కూడా ప్రధాని ఆయన నెక్స్ట్ ప్రధాని అవుతారేమో అని డౌట్ అండి నాకు. ఎందుకంటే డెఫినెట్ గా ఈస్ నాట్ లైక్ ఒక్క ఒక్క ఏరియాకి ఆయన కన్సైన్ చేసేస్తే ఆ ఒక్క ఏరియా డెవలప్ అవుతుంది. దేశానికి కనుక ఆయన ఉపయోగపడగలిగితే చాలా దేశం అంతా అత్యాసలా లేదా మీకు? ఏదండి? చాలా అత్యాసలా లేదా మీకు? అస్సలు లేదండి. ఆహా. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఆ ఓట్ల ప్రభావం ఎలా వచ్చింది. ఆయన వెళ్ళి సేవ చేసి కాదు కదా, అక్కడ పర్సనల్ గా వెళ్ళి సేవ చేసింది కాదు. అండ్ ఆ మాట ప్రభావం ఆయన ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది డెఫినెట్ గా ఏ- నాదైతే అత్యాశ కాదు అని అనిపిస్తుందండి. నాకు వెరీ ఆశ నైస్. ఆశ కూడా కాదు. ఐ హ్యావ్ లైక్ దట్ బిలీవ్. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. నిజమే. ఇప్పుడు ఆయన కూడా అంటే మీరు ఒకటి రెండు సందర్భాల్లో మా ఛానల్లో కూడా అలాంటి అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేశారు. సో మీరు వ్యక్తం చేస్తున్నారు. బట్ డెఫినెట్గా ఒక పెద్ద స్థాయికి అయితే జాతీయ స్థాయి నేత అయితే అయ్యారు అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పా. జాతీయ స్థాయి నాయకుడు అయిపోయారని నేను చాలా సందర్భాల్లో చెప్పా. ఇందాక కూడా అన్నారు కదా పాన్ ఇండియా. పాన్ ఇండియా స్టార్ అని చెప్పాము, పొలిటికల్ స్టార్ ఇప్పుడు. ఎందుకంటే తమిళనాడులో చాలా పొలిటికల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆయనకి, పొలిటికల్ ఫ్యాన్ బేస్. ఎవరు ఆయన ఇంటర్వ్యూలు చూడకపోయినా, అంటే ఎవరు ఆయన సినిమాలు చూడకపోయినా కేవలం ఆయన ఇంటర్వ్యూ చూసి ఆయనకి పొలిటికల్ ఫ్యాన్స్ అయిపోయారు. సో ఆఫ్టర్ ఎలక్షన్ 100% స్ట్రైక్ రేట్ తర్వాత, మోదీ ఆయన ఒక ఆంధీ అని ఆయన్ని సంబోధించిన తర్వాత, ఆయన దేశవ్యాప్త పర్యటన చేసిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందండి. True. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న ఒక మాట అన్నారు సభలో, మనది జాతీయ పార్టీ అవబోతోంది అన్నారు. సో అవును. కాబట్టి దేన్ని తీసిపారేయలేం. సో Yeah. కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఆ రకరకాల సమీకరణాల్లో ఏమో అయినా వచ్చు. దేవగౌడ అవ్వలేదా, ఐకే గుజరాల్ అవ్వలేదా, ఎంతమంది Yeah. అవ్వలేదు ప్రధానమంత్రులు? కేవలం బీజేపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారా? కాదు కదా, ఇతర Yeah. పార్టీల నుంచి కూడా అయ్యారు కదా, చిన్న పార్టీల నుంచి కూడా. మేబీ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి సందర్భంలో జై హింద్ అంటాడు ఆయన ముగించేటప్పుడు. జాతీయ భావజాలం కలిగిన నాయకుడు, దేశభక్తి మెండుగా కలిగిన నాయకుడు, ప్రతి స్పీచ్లో దేశ జెండాకున్నంత పొగరుంది అని చెప్పే ఒక నాయకుడు, ప్రతి దాంట్లో ఒక జాతీయ భావన కనపడే నాయకుడు. అంతకు మించిన గొప్ప అర్హతలు ఏముంటాయి చెప్పండి? అవును. అదే కాకుండా అన్న హ్యూమర్ బేస్ ఆయన మీద నెగిటివ్ గా చేసే వాళ్ళు కూడా సంపాదించుకోగలుగుతున్నారు ఈ రోజు. సో డెఫినెట్ గా హీఈస్ లైక్ నేషన్ వైడ్. అండ్ నా ఆశ ఏంటంటే ఆయన రాష్ట్రానికి అక్కడ వరకు కంపెల్ అయిపోకుండా నేషన్ వైడ్ కనుక సేవ చేయగలిగితే దేశం ఇంకా అభివృద్ధి జరుగుద్ది అనేది నా ఆశ. అలాగే సనాతన ధర్మం గురించి చెప్పాక ఇంకా 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 ఆయనకి సాల్యూట్స్ అనేది డెఫినెట్ గా. అంటే ఒక రాజకీయ నాయకుడిగా అంత ఓపెన్ గా వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడటం అనేది మన దేశ హిస్టరీలోనే లేదు. డెఫినెట్ గా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఎక్కడో చోట ఓకే మేము అని పక్కన పెడతారు అది. బట్ ఒక గట్స్ ఉన్న నాయకుడిగా ఆయన వచ్చారు కాబట్టి దేశానికి సేవ అందించగలుగుతారు ఒకవేళ నేషన్ వైడ్ లీడర్ అయితే అనేది మై హోప్. అండ్ నాది అత్యాస అనుకోవట్లేదని డెఫినెట్ గా నేను స్ట్రాంగ్ విల్ జరుగుతుంది, అనుకుంటున్నాను. ఆయనకి విల్ ఉందో లేదో తెలియదు, నా లాంటి వాళ్ళకి చాలా విల్ ఉంది. ఫైనల్ గా చిన్నినాయుడు గారు, మీరు పార్టీ కోసము అనేక వీడియోలు గతంలో చేసేవారు. కంటిన్యూ చేయండి. మీలాంటి వాయిస్లు ఎన్ఆర్ఐ సెక్షన్ తరపు నుంచి జనాల్లో వినిపించాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ కొనసాగించండి. ఒకప్పుడు చాలా మంది చూసే ఉంటారు చిన్నినాయుడు గారిని. ఆమె 2019 ఎన్నికల సమయంలో అయితే చాలా స్ట్రాంగ్గా మాట్లాడేవారు. తన మాటలతోటి జన సైనికుల్ని ఉత్తేజపరిచేవాళ్ళు. చాలా వీడియోలు చేశారు. బట్ మధ్యలో చాలా మంది వచ్చేసారు కదా, ఇప్పుడు నా అవసరం లేదని ఆపేసినట్టున్నారు. యాక్చువల్లీ దట్స్ ట్రూ అండి. అంటే 19 లో యాక్చువల్ గా 20 పాండమిక్ లో ఐ లాస్ట్ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు కొంచెం డౌన్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ చాలా మంది అసలు గ్రౌండ్ లెవెల్లో లేడీస్ ఎంత స్ట్రాంగ్ గా వచ్చి మాట్లాడటం కానీ, రాయపాటి అరుణ గారు లాంటి చాలా మంది వచ్చి ముందుకు వచ్చి మాట్లాడటం, వాళ్ళ గట్స్ చూసాక
ఇంకా మనం తగ్గించవచ్చు, అసలు ఒక అడిగి వేసాం కాబట్టి పర్వాలేదు అనుకున్నాను. రీసెంట్లీ ఐఎమ్ సీయింగ్ అగైన్, అంటే కొన్ని మళ్ళీ ఈ అన్పార్లమెంటరీ పార్లమెంటరీ లైన్ ఏదైతే ఉందో అది డివిజన్ మళ్ళీ చూపించాలి అని అనుకుంటున్నాను. ఇది ఎస్ వరకు అండి. దానికే ప్లస్ అయ్యింది నాకు. సో ఐ హ్యాడ్ టు స్టెప్ ఇన్ అని అనుకుంటున్నాను, చూడాలండి ఎప్పుడు అవుతాను. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్ని గారు. ఆన్లైన్లోకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీలాంటి గట్టి బలమైన సపోర్టర్స్ తో విదేశీ గడ్డ మీద నుంచి చేయాల్సింది ఖచ్చితంగా చాలా ఉంటుంది. డెఫినెట్ గా ఆ రకంగా ఇంకా మీరు వన్ మోర్ ముందుకెళ్ళాలని. రిక్వెస్ట్ అండి, అంటే ఇక్కడ కూడా మాకు, అంటే ఇది కష్టమైన విషయం అవుతుందని తెలుసు, బట్ ఎవరైతే ట్రూగా పార్టీకి వర్క్ చేస్తున్నారో, ఎవరైతే దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం, వాళ్ళు కూడా కమిటీస్ వేస్తే మా ఎన్ఆర్ఐస్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అది కూడా వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఇది చాలా డెఫినెట్ గా టఫ్ అండి. టాస్క్ అని తెలుసు. మాకు కూడా వీలైనంత వరకు మాకు అవకాశం దొరికితే ఖచ్చితంగా అక్కడ దాకా తీసుకెళ్తాను. మీలాగా థ్యాంక్ యూ సో ఎవరైనా మచ్. చిన్నినాయుడు గారి లాగా ఎవరైనా జనసేనకు సంబంధించి ఎవరైనా ఎన్ఆర్ఐలు తమ వాయిస్ ని వినిపించాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా కిరణ్ టీవీ వేదిక అవుతుంది అనేది మరొకసారి తెలియజేసుకున్నా. ధన్యవాదాలు చిన్నినాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.